హైదరాబాద్ అఫ్జల్గంజ్లో కాల్పులకు తెగబడిన నిందితుల కోసం పోలీసులు 4 రోజులుగా గాలింపు చర్యలు చేపడుతున్నారు. అయినప్పటికీ కూడా పోలీసులు దొంగలను ఇంకా పట్టుకోలేకపోయారు. దొంగలు పోలీసులకు ఇంకా దొరకడం లేదు. హైదరాబాద్ అఫ్జల్గంజ్ కాల్పుల కేసులో నిందితుల కోసం 4 రోజులుగా పోలీసుల వేట కొనసాగుతోంది. హైదరాబాద్లోని అన్ని సీసీ కెమెరాల ఫుటేజ్ను పోలీసులు పరిశీలిస్తున్నారు. బోయినపల్లిలో నిందితులు తిరిగినట్టుగా పోలీసులు గుర్తించారు. అక్కడ సీసీ కెమెరాల్లో నిందితుల ఆనవాళ్లు దొరికాయి. తిరుమలగిరిలో బట్టలు మార్చుకున్నారు, అలాగే అక్కడ బ్యాగులు కూడా మార్చుకున్నారు నిందితులను పట్టుకోవడానికి 10 బృందాలు గాలిస్తున్నాయి. తెలంగాణ సహా 4 రాష్ట్రాల్లో నిందితుల కోసం సెర్చ్ ఆపరేషన్ చేపట్టారు పోలీసులు. పాట్నా, రాయ్పూర్, ఛత్తీస్గఢ్కు పోలీసు బృందాలు హైదరాబాద్ నుంచి వెళ్ళాయి. బీదర్లో దోపిడీ చేసి హైదరాబాద్కు వచ్చారు నిందితులు. రోషన్ ట్రావెల్స్ బస్సులో రాయ్పూర్కు వెళ్లేందుకు 2 టికెట్లను బుక్ చేసుకున్నారు నిందితులు. ఇద్దరి కదలికలు అనుమానాస్పదంగా ఉండటంతో బస్సులో తనిఖీలు చేపట్టారు ట్రావెల్స్ సిబ్బంది. జహంగీర్ ఆ సమయంలో జహంగీర్పై 2 దుండగులు కాల్పులు జరిపి అక్కడి నుంచి పారిపోయారు. ట్యాంక్ బండ్ వరకు ఆటోలో పారిపోయారు దుండగులు. అక్కడి నుంచి బీహార్కు వెళ్ళి ఉంటారు అని పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఒక వ్యక్తిని ఇప్పటికీ గుర్తించినట్టుగా తెలుస్తోంది. ఆ వ్యక్తి కూడా బీహార్కు చెందిన వ్యక్తి అని చెప్తున్నారు పోలీసులు. కొన్ని బృందాలు బీహార్ కూడా వెళ్ళినట్టుగా తెలుస్తోంది.